ఇప్పుడు ఏపీ ఎక్స్‌ప్రెస్ అప్డేట్స్ చూద్దాం. గత ప్రభుత్వం అవగాహన లేకుండా రాయలసీమ ఎత్తిపోతల పథకం చేపట్టిందని కడప జిల్లా టీడీపీ ప్రెసిడెంట్ భూపేష్ రెడ్డి మండిపడ్డారు. జగన్ సినిమా సెట్టింగ్ లో చేసినట్లు మా నాయకుడు చేయలేదన్నారు. డిస్ట్రిక్ట్ రివ్యూ కమిటీలో ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి, ఎంపీ అవినాష్ కలిసి ప్రీ ప్లాన్ బాయ్కాట్ చేశారని, కేవలం రాజకీయం చేయడం కోసమే ఇలాంటి వాటికి పాల్పడుతున్నారని విమర్శించారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ద్వారా కర్నూలు, అనంతపురం జిల్లాలకు ఒక్క నీటి బొట్టు కూడా రాదన్నారు. మాజీ సీఎం జగన్ పై ఎమ్మెగనూరు ఎమ్మెల్యే జై నాగేశ్వరరెడ్డి మండిపడ్డారు. ప్రాజెక్టు పేరు చెప్పి 800 కోట్లకు పైగా దోచుకున్నారని ఆరోపించారు. రాయలసీమకు నీళ్లు ఇచ్చిన ఘనత చంద్రబాబుదే అని, రాజకీయ లబ్ధి కోసం వైసీపీ డ్రామాలు ఆడుతుందని ఆయన విమర్శించారు. చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలంలో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు టీటీడీ రాష్ట్రంలోని 5000 ఆలయాల అభివృద్ధి చేస్తోంది. అందులో భాగంగా పూతలపట్టు మండలంలోని వావిల్తోట, తేనేపల్లిలో శిథిలావస్థకు చేరిన దేవాలయాలను పునర్నిర్మించేందుకు టీటీడీ పాలక మండలి సభ్యులు భానుప్రకాష్ రెడ్డి శ్రీకారం చుట్టారు. ఎమ్మెల్యే మురళీమోహన్ సమక్షంలో పునరుద్ధరణ పనులపై స్పష్టమైన హామీ లభించిందని తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లాలో గజ దొంగ దుర్గారావును పోలీసులు అరెస్ట్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా అతనిపై 100కు పైగా దొంగతనం కేసులున్నాయని అన్నారు. తాళం వేసి ఉన్న ఇళ్లకు దొంగతనం చేస్తాడని, ఇప్పటి వరకు పలు షాపుల్లో దొంగతనాలు చేశాడని వెల్లడించారు. దుర్గారావు నుంచి 50 గ్రాముల బంగారం, 2 కేజీలకు పైగా వెండి, ఒక బైక్ స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. నెల్లూరు జిల్లా కోవూరులో జిల్లా డీఎస్పీ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో కార్డన్ సర్చ్ చేపట్టారు. అనుమానాస్పద వ్యక్తుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. తనిఖీల్లో సరైన పత్రాలు లేని 25 బైకులు, ఆటోలను సీజ్ చేశారు. అనంతరం కాలనీ వాసులకు రోడ్డు భద్రత, నేరాల నియంత్రణ, మహిళల రక్షణ చట్టాలపై అవగాహన కల్పించారు. సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అనంతపురంలో కాంట్రాక్టర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, జిల్లాలో ఏ అభివృద్ధి కార్యక్రమం జరగాలన్నా కాంట్రాక్టర్లు సగభాగమని, అలాంటి తమకు 8 ఏళ్లుగా అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కోట్ల రూపాయలు మొండి బకాయిలు రావాల్సి ఉండగా ఇప్పటి వరకు 1 రూపాయి కూడా ప్రభుత్వం నుంచి రాలేదన్నారు. ప్రభుత్వం ఈ సంక్రాంతికి అయినా బకాయిలు విడుదల చేస్తారని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. శ్రీకాకుళం జిల్లాలో కూటమి ప్రభుత్వం నిర్బంధ కాండను వ్యతిరేకిస్తూ విద్యార్థి సంఘాలు రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. 20 నెలలుగా విద్యా వ్యవస్థలో జరుగుతున్న అన్యాయంపై నిలదీస్తే కేసులు పెడుతున్నారని జేసీ నేతలు ఆరోపించారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పి మోసం చేస్తున్నారని మండిపడ్డారు. యువత ప్రశ్నించే రోజు వస్తుందని, ఆ రోజు పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.